మీరు ఏ మీటింగ్లో మైక్ పట్టుకున్నా 3 నెలల్లో మినిమం పెన్షన్ పెరుగుతుందని చెబుతారు. 3 నెలలకు పెరగదు. మరో మీటింగ్లో మీరు మినిమం పెన్షన్ 5 నెలల్లో పెరుగుతుందని చెబుతారు. ఇంకో మీటింగ్లో మినిమం పెన్షన్ 6 నెలల్లో పెరుగుతుందని చెబుతారు. ప్రతిసారి పేద ప్రజలకు మీరు ఆశ కల్పిస్తూనే ఉన్నారు. ఇలా దాదాపు మీరు 8 సంవత్సరాల నుంచి చెబుతూనే ఉన్నారు. మినిమం పెన్షన్ పెరగకుండానే కొంతమంది ఆశావాహులు చనిపోతూనే ఉన్నారు. ప్రభుత్వం మినిమం పెన్షన్ పెరుగుదలపై ఖచ్చితమైన నిర్ణయం తీసుకోకుండానే పెన్షన్ పెరుగుతున్న హామీ ఎందుకు ఇస్తారు? మీరు కూడా బ్లైండ్గా ఎందుకు నమ్ముతారు? అయ్యా, పెన్షన్ పెరుగుతుందని హామీ ఇచ్చిన మాట వాస్తవమే. కానీ ఏం చేస్తాం? ప్రభుత్వం ప్రతిసారి ఆశ కల్పిస్తూనే ఉంది. మనం నమ్ముతూనే ఉన్నాం. చివరిగా ప్రభుత్వం పెన్షన్ పెంచకుండా కాలం గడుపుతుంది. భారతదేశంలో చాలా రాష్ట్రాలలో చాలా అసోసియేషన్లు, చాలా యూనియన్లు పెన్షన్ పెరుగుదల కోసం ఏర్పడ్డాయి. దేశంలో కమిటీ వారు పిలిచిన ప్రతిసారి అన్ని యూనియన్లను, అన్ని అసోసియేషన్లను మేము పిలుస్తూనే ఉన్నాం, అభ్యర్థిస్తూనే ఉన్నాం. కానీ ఎవరూ బలంగా ముందుకు రావడం లేదు. మా ఒక నేషనల్ అజిటేషన్ కమిటీ సరిపోవడం లేదు. ఐకమత్యమే మహాబలం అన్న విషయం అసోసియేషన్లు, యూనియన్లు గుర్తించాలి. ఇది గమనించాలి.